ఓకే గైస్, ఫస్ట్ అయితే మనం గూగుల్లోకి వెళ్ళేసి జెమినీ స్టూడియో ఏఐ అనేసి అయితే సెర్చ్ చేద్దాం. ఓకేనా, అక్కడ మనకి ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకుందాం. గూగుల్ ఏఐ స్టూడియోస్. కొంచెం కింద కానీ స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ గెట్ ఏపీఐ కీస్ అని ఉంటుంది చూసారా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఓకే, ఈ సైడ్ చూడండి, రైట్ సైడ్ కార్నర్లో క్రియేట్ ఏపీఐ కీ అని ఉందా, దాని మీద అయితే క్లిక్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ మనం మన ఏపీఐ కీకి మనం ఒక నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, నేను నేమ్ వచ్చేసి చాట్ బాట్ అని ఇస్తున్నా. నెక్స్ట్ సెలెక్ట్ ఏ క్లౌడ్ ప్రాజెక్ట్ అని చూసారా, ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి మన ప్రాజెక్ట్కి ఒక నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇచ్చిన వెంటనే మనకి ఒక న్యూ ఏపీఐ కీ అయితే మనకు వచ్చేసింది. ఈ పక్కన చూసారా, దాని మీద అయితే ప్రెస్ చేసి మనం అయితే మన ఏపీఐ కీని అయితే ఇప్పుడు కాపీ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా మనం చాట్ జీపీటీ అనేది ఓపెన్ చేసుకునేసి ప్రాంప్ట్ అనేది జస్ట్ ఒక 3 లైన్స్ కరెక్ట్గా ఇచ్చినట్లయితే మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఐ హ్యావ్ ఏ జెమినీ ఏపీఐ కీ, అంటే నా దగ్గర ఒక జెమినీ ఏపీఐ కీ ఉంది. ఐ వాంట్ టు డిజైన్ చాట్ బాట్ లైక్ జెమినీ. నా దగ్గర ఒక జెమినీ ఏపీఐ కీ ఉంది. నేను ఒక జెమినీ ఏఐ లాంటి ఒక చాట్ బాట్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నా. నాకు ఒక కోడ్ కావాలి విత్ స్ట్రక్చర్, అంటే ఫోల్డర్ స్ట్రక్చర్తో నాకు ఒక కోడ్ అనేది ఇవ్వు అనేసి మనం ఒక క్లియర్గా ఒక జస్ట్ ఒక 3 లైన్స్లో మనం ఇక్కడ ప్రాంప్ట్ అనేది ఇచ్చేసాం. ఓకే, జస్ట్ ఇప్పుడు మనం ఓకే ఇక్కడ మన అవుట్పుట్ అనేది జనరేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ మనం ఫోల్డర్స్ని సెట్ చేసుకునేద్దాం. ఓకేనా, ఫస్ట్ జెమినీ చాట్ బాట్ అనే ఫోల్డర్లో 4 ఫైల్స్ పైథాన్కి సంబంధించి ఈఎన్వి రిక్వైర్మెంట్స్, నెక్స్ట్ మన ఇండెక్స్ డాట్ అంటే హెచ్టిఎంఎల్ అనేసి. జస్ట్ ఇప్పుడు నేను విఎస్ కోడ్ని ఓపెన్ చేసుకునేస్తున్నా. ఒక కొత్త ఫోల్డర్ని ఆల్రెడీ నేను సెట్ చేసి పెట్టేసి జస్ట్ దాన్ని ఓపెన్ చేసుకుంటున్నా. జెమినీ ఏఐ చాట్ బాట్. ఓకే, ఏమి లేదు ఈ ఫోల్డర్లో. జస్ట్ నేను న్యూ ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకునేసి ఫస్ట్ ఏం చేయాలి, పైథాన్ యొక్క ఫైల్ అనేది సెట్ చేస్తున్నా, app.py. ఓకే, ఇప్పుడు నేను సెకండ్ .env అంటే ఎన్విరాన్మెంట్. ఓకే, ఇప్పుడు app.py అయిపోయింది, .env అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ ఫైల్ వచ్చేసి requirements.txt. నెక్స్ట్ టెంప్లెట్స్ అనే ఫోల్డర్లో మన HTML ఫైల్. ఓకేనా, ఏం కన్ఫ్యూజన్ లేదు. మనం ఇక్కడ క్లియర్గా కానీ మన ఫోల్డర్ని కానీ సెట్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా ఎలాంటి ఎర్రర్స్ లేకుండా అవుట్పుట్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు requirements.txt అయిపోయింది. నెక్స్ట్ ఫైనల్గా ఇప్పుడు ఫోల్డర్లో టెంప్లెట్స్ అనే ఫోల్డర్ని అయితే మళ్ళీ సెట్ చేసుకుంటున్నాం. ఆ టెంప్లెట్స్ అనే ఫోల్డర్లో ఇప్పుడు నేను ఫైల్ని క్రియేట్ చేస్తున్నా. ఓకేనా, ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ అవుతుందండి, టెంప్లెట్స్ అనే ఫోల్డరు, ఆ ఫోల్డర్లో మళ్ళీ index.html అనే ఫైలు. ఓకేనా, అంతే, ఇది మన ఫోల్డర్ యొక్క స్ట్రక్చర్. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ .env అనే దాంట్లో దీన్ని కాపీ చేసుకునేసి మన ఫైల్ అయితే పేస్ట్ చేసుకోవాలి. జస్ట్ కాపీ పేస్ట్. ఇక్కడ జెమినీ ఏపీఐ కీ అని చూసారా, ఇక్కడ మనం జనరేట్ చేసుకున్నాం కదా, ఆ జెమినీ ఏపీఐ కీని అయితే మనం పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, విఎస్ కోడ్లోకి అయితే వెళ్దాం. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకునేసి మన ఏపీఐ కీని అయితే పేస్ట్ చేసేసాం. ఓకే, సేవ్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు requirements.txt అంటే మన ప్రాజెక్ట్ అనేది కరెక్ట్గా రన్ అవ్వాలంటే మనకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఫ్లాస్క్, గూగుల్ జనరేటివ్ ఏఐ అనేసి దానంతా మనం ఇక్కడ సెట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, python.env అనేసి ఇవంతా మన రిక్వైర్మెంట్స్ అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, ఈ రిక్వైర్మెంట్స్ని రన్ చేయాలంటే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, జస్ట్ దీన్ని కాపీ చేసుకునేసి టెర్మినల్ అంటే వ్యూ అనే ఆప్షన్లో కిందకు వచ్చినట్లయితే టెర్మినల్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకునేసి నెక్స్ట్ మనం అక్కడ కాపీ చేసుకున్న దాన్ని ఇక్కడ మనం పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, జస్ట్ ఎంటర్ కొట్టినట్లయితే మన ప్రాజెక్ట్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ ఆటోమేటిక్గా లోడ్ అయిపోతుంది. ఓకేనా, నెట్ బాగా దొరికే ప్లేస్లో అయితే ఉండండి. ఓకేనా, లేకపోతే వైఫై కనెక్ట్ చేసుకోండి, లేకపోతే మన అవుట్పుట్ అనేది ఎర్రర్స్ వచ్చేస్తుంది. ఓకేనా, ఓకే, ఇప్పుడు రిక్వైర్మెంట్స్ కూడా మనం రన్ చేసేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు పైథాన్ ఫైల్ అయితే కాపీ చేసుకుని పేస్ట్ చేసేద్దాం. app.pyలోకి వెళ్ళాను, మనం అక్కడ కాపీ చేసుకుందాన్ని పేస్ట్ చేసేసాను. ఓకే, ఇప్పుడు మన ఏపీఐ కీని అయితే కాపీ చేసుకునేసి పైథాన్ కోడ్లో కూడా మనం మన ఏపీఐ కీని అయితే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, పేస్ట్ చేశాను, సేవ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు టెంప్లెట్స్ అనే ఫోల్డర్లో index.html అంటే మన HTML ఫైల్ని ఇప్పుడు మనం పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా మనం అన్ని చేయాల్సినవన్నీ కాపీ పేస్ట్ అయితే చేసేసాం. ఇప్పుడు జస్ట్ మన పైథాన్ ఫైల్ని అయితే రన్ చేస్తున్నాం. పైథాన్ ఫైల్ రన్ చేయాలంటే python app.py. ఓకే, మన కరెక్ట్గా ఇప్పుడు మన ఫైల్ అనేది రన్ అయిపోయింది. ఈ వెబ్సైట్లో అయితే మన రన్ అవుతుంది ఇప్పుడు మన సర్వర్ అనేది. ఫాలో లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మన ప్రాజెక్ట్ అవుట్పుట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది.
ఓకేనా. ఇప్పుడు చూడండి, నేను టెల్ మీ అబౌట్ పైథాన్ ఇన్ 5 lines అనేసి ఇచ్చేసి ఈ పక్క సెండ్ బటన్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తానో అప్పుడు నాకు అవుట్పుట్ అనేది వచ్చేసింది చూడండి ఈ విధంగా. ఓకేనా. ఈ విధంగా ఈజీగా మీకు ఎలాంటి చాట్బట్, జెమినీ చాట్బట్ అనే కాదు, మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు ఎలా ఎలా కావాలంటే ఇంటర్ఫేస్ అదే ఆ విధంగా మీరు చాట్ జీపీటీలోకి వెళ్ళి ప్రాంప్ట్ ఇచ్చినట్లయితే అంత సెట్.